హలో గైస్, ఈరోజు మేము హైదరాబాద్ ఐక్య హోమ్ ఫర్నిషింగ్ స్టోర్లో అయితే బెడ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో ఏమేమి పర్చేస్ చేసాం దాంతోపాటుగా అనేది మీరు ఈ వ్లాగ్లో చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మేము ఐక్యాకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదేనండి మేము వచ్చిన ఐక్య స్టోర్. టోటల్ 13 acresలో ఉంటుంది. ఇది హైదరాబాద్ మైండ్ స్పేస్ దగ్గరలో అయితే ఉంటుంది, హైటెక్ సిటీ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇప్పుడే స్టోర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదేనండి స్టోర్. చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఈ ఐక్యా గురించి ఐడియా లేని వాళ్ళకి కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే ఇస్తా. ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా డిస్ప్లే రూపంలో పెడతారండి. రూమ్స్ అయితే ఎలా ఉంటాయో అలా డెకరేట్ చేసి పెడతారు. అలా డిస్ప్లే చేసి పెట్టిన వాటిలో మనకి ఏ ఐటమ్ నచ్చినా కూడా వాటికి రేట్ ట్యాగ్ అయితే ఉంటుందండి. ఆ రేట్ ట్యాగ్ అయితే తీసుకోవచ్చు. పెద్ద ఐటమ్ అయితే రేట్ ట్యాగ్ని ఫోటో తీసుకుని వెళ్ళి బిల్లింగ్ కౌంటర్లో చూపిస్తే బిల్ చేస్తారు. అప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ కూడా తెచ్చిస్తారు. అలాగే చిన్న ఐటమ్స్ కూడా ఉంటాయండి. ఇలా చూస్తారు కదా, గ్లాస్ ఐటమ్, ప్లేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ కూడా కార్ట్లో పెట్టుకుని వెళ్ళి మనం బిల్లింగ్ సెంటర్లో బిల్ చేయొచ్చు. ఈ స్టోర్ యొక్క యూనిక్నెస్ అదే అండి. మనం ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ చేసి అయితే తీసుకోవచ్చు అసలు ఎలా ఉంటుంది అనేది. స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్ పని చేయాల్సింది మనం ఏ సెక్షన్లోకి వెళ్ళాలి అనేది చూసుకోవాలండి. దానికి కానీ ఇక్కడ స్టోర్ మ్యాప్ అయితే ఉంటుంది, కార్డు. ఈ కార్డు బ్లూ కలర్ కార్డులో మొత్తం నావిగేట్ చేస్తారు ఎక్కడ ఏ సెక్షన్లో ఏమున్నాయి అనేది. అలాగే ఇక్కడ టేప్ కూడా ఉంటుందండి. మనం తీసుకుందాం అనుకున్న ప్రోడక్ట్ మెజర్మెంట్స్ చేసుకోవడానికి టేప్, అలాగే నోట్ చేసుకోవడానికి అయితే పెన్సిల్ కూడా ఉంటుంది. ఈ స్టోర్ ఇందాక చెప్పినట్టు 11 acresలో ఉండటం వల్ల టోటల్ మొత్తం తిరిగి మీరు షాపింగ్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము బెడ్ తీసుకోవాలనుకుంటున్నాం. సో మేము డైరెక్ట్ బెడ్ సెక్షన్స్కి అయితే వెళ్ళిపోతాం. బెడ్ ఫ్రేమ్స్ అలాగే మ్యాట్రెసెస్ ఉన్న సెక్షన్స్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు అలా వెళ్ళడం వల్ల టైం సేవ్ అవుద్ది. అలాగే మనం ఏదైతే కొందామని వెళ్ళామో అది క్లియర్గా మనం చూసుకుని కొనుక్కోగలుగుతాం. లేకపోతే మొత్తం అంతా చూసుకుని ఆ సెక్షన్లోకి వెళ్ళేటప్పటికి మనకి అలసట వచ్చేసి ఇంకా అది తీసుకోబుద్ది కాదు. సో ముందైతే ఇది చేయాల్సిన పని అండి. సో ఇదే అండి బెడ్స్ అండ్ మ్యాట్రసెస్ సెక్షన్. అన్ని రకాల బెడ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచుతారు. అలాగే దానిపైన మ్యాట్రసెస్ కూడా ఉంటాయి. మనం వెళ్ళి ఏ బెడ్ ఫ్రేమ్ నచ్చిందో చూసుకోవచ్చు. అలాగే ఏ మ్యాట్రసెస్ నచ్చిందో చూస్తే ఆ కాంబినేషన్లో మనం అయితే తీసుకోవచ్చు. మేము తీసుకున్నది అయితే ఇదేనండి బెడ్ ఫ్రేమ్, వైట్ కలర్ విత్ 2 స్టోరేజ్ బాక్సెస్ అయితే వస్తుంది విత్ మ్యాట్రసెస్. సేమ్ ఇందులో దీనిపైన ఉన్నదే 8 inches మ్యాట్రసెస్ అయితే తీసుకున్నాం, స్ప్రింగ్ మ్యాట్రసెస్. సో మాకైతే బాగా అనిపించింది. సో ఇదైతే తీసుకున్న 2 స్టోరేజెస్ బాక్సెస్ అయితే వస్తాయి ఇలాగా. ఈ ఐక్యాలో తీసుకునే బెడ్స్కి అయితే సపోర్ట్ అయితే ఇలా వస్తుందండి. మనం బయట తీసుకునే వాటికైతే వుడెన్ ప్లాంక్ వస్తుంది కదా, కానీ ఇక్కడ మాత్రం ఇలాగా ఫ్రేమ్స్ లాగా ఉండేదైతే ఇస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వుడ్ కలర్ది అయితే తక్కువ ప్రైస్ అండి, ఎక్కువ వెయిట్ని రెసిస్ట్ చేయదు అని అన్నారు. ఫ్రంట్ ఉన్న కలర్ కాంబినేషన్లో ఉన్నాయి కదా, గ్రే అండ్ వైట్ కలర్ది, ఎక్కువ వెయిట్ని అయితే రెసిస్ట్ చేస్తుంది అన్నారు. సో అది అయితే తీసుకున్నాం. ఇంకా అవి సెలెక్ట్ చేసుకుని కిందకైతే వచ్చామండి. ఇది 2 floors ఉంటుంది ఐక్యా. సో సెకండ్ ఫ్లోర్లో అయితే చిన్న ఐటమ్స్ ఉంటాయి, పైన ఫ్లోర్లో అన్నీ కూడా పెద్ద ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి వచ్చి పిల్లోస్ అయితే తీసుకున్నామండి, ఒక 4 pillows. అలాగే బెడ్ షీట్స్ అయితే తీసుకున్నాం. ఎలాస్టిక్తో వస్తాయి కదండి, ఆ బెడ్ షీట్స్ అయితే తీసుకున్నాము, వైట్ కలర్వి. సో అలాగే ఒక వాటర్ ప్రూఫ్ బెడ్ షీట్ కూడా తీసుకున్నాం. ఇంకా అవన్నీ తీసేసుకుని బిల్లింగ్ సెక్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ మధ్యలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా చూసుకున్నాం. మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి కింద. సో ఇప్పుడైతే వెళ్దాము బిల్లింగ్ సెక్షన్కి. ఐక్యాలో నేను ఇప్పుడు చూపించబోయే ప్లేస్, ఐక్యాకి కొత్తగా వచ్చిన కస్టమర్ ఎవరైనా సరే ఆశ్చర్యపోతారండి. ఈ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళక ముందే కొద్దిగా ముందే మనం అయితే ఒక సెక్షన్లోకి వెళ్తాం. ఇదంతా కూడా వీళ్ళ స్టోరేజ్ సెక్షన్. పెద్ద పెద్ద ర్యాక్స్ ఉండి అన్నీ కూడా బాక్సెస్ ఉంటాయి. అలా స్టోరేజ్ అంతా అక్కడే ఉంచుతారు అనమాట. సో ఏమన్నా కావాలంటే అక్కడి నుంచి తీసుకుంటారు. ఇక్కడ నుంచి చూస్తే మనుషులు చాలా చిన్నగా కనబడతారండి. చాలా పెద్ద స్పేస్ మాట ఇది దాటుకుని వెళ్తే బిల్లింగ్ సెక్షన్ వచ్చింది. సో అయితే మేము బిల్ చేయించేసాం మొత్తం అంతా కూడా. మనం తీసుకున్న పెద్ద ఐటమ్స్ కాబట్టి ఇంకా కలెక్షన్ సెక్షన్ ఉంటుందండి ఆ పక్కన రైట్ సైడ్కి వెళ్తే. అక్కడికి వెళ్ళి మేమైతే కలెక్ట్ చేసుకోవాలి అన్ని ఐటమ్స్. చిన్నవి అయితే మాత్రం ఇక్కడే బిల్ చేసుకుని బయటకు అయితే వెళ్ళిపోవచ్చు. బెడ్ ఫ్రేమ్ మ్యాట్రిక్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అండి. ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేయమన్నారు. సో ఒక 10 minutes తర్వాత అయితే ఇచ్చారు. ఇదే బెడ్ ఫ్రేము. సో ట్రాలీ మీద అయితే పెట్టించారు. టోటల్ ఇవన్నీ కూడా బెడ్ ఫ్రేమ్కి సంబంధించినవి అండి. టోటల్ 5-6 బాక్సెస్ అయితే వచ్చినాయి. ఇంకోటేమో పక్కనే ఉంది కదా, అది మ్యాట్రెసెస్ రౌండ్గా కంప్రెస్ చేసి వస్తుంది అనమాట, ఎయిర్ కంప్రెస్డ్ అయ్యి వస్తుంది. సో ఈ రెండు అయితే ఇంకా ఫ్రంట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే పెద్ద లిఫ్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ దింపుకోవడానికి కస్టమర్సే తీసుకుని కార్లో వేస్తూ తీసుకెళ్ళచ్చు. మేమైతే పోర్టర్ బుక్ చేసాము. సో ఈ పక్కనే లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్లోంచి కింద దింపాము.
పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏమన్నా కూడా మనకి అంత అర్జెన్సీ లేకపోతే మాత్రం వాళ్ళు ఐకే వాళ్ళదే డెలివరీ సర్వీస్ కూడా ఉందండి. 750 ఆర్ 900 1000 బిలో అయితే తీసుకుంటారు, ఇంటికైతే డెలివరీ చేసేస్తారు. వాళ్ళు డెలివరీ చేయడానికి 2 days టైం పడుతుంది అన్నారండి. మేము 2 days తర్వాత అయితే ట్రావెల్ చేయాల్సింది ఉంది. సో అందుకని మేమే అయితే తీసుకున్నాం. కింద పోర్టర్ బుక్ చేసినాము, వచ్చింది. సో అతనైతే లోడ్ చేసుకుని మా ఇంటి దగ్గర అయితే డెలివర్ చేశాడు. ఇవ్వండి ఐటమ్స్ అన్నీ. మేము కింద తీసుకున్న పిల్లోస్ అవన్నీ కూడా ఇందులోనే వేసి పంపించేసాము. ఈ పోర్టర్ సర్వీస్కి అయితే 800 అయిందండి. ఇప్పుడే అంతా షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే పోర్టర్లో పంపించేసాము. ఇంటికి వచ్చేసామండి. మ్యాట్రెస్ సైజ్ వచ్చేసినాయి, తీసుకొచ్చేసారు. పైకి కూడా వచ్చేసినాయి, తీసుకొచ్చారు. ఫిట్టింగ్ చేసేవాళ్ళు అయితే రేపొద్దున వస్తారంట. ఆన్లైన్లో మా అబ్బాయి అదేంటది బుక్ చేశారు, అర్బన్ కంపెనీ ద్వారా బుక్ చేశారు. ఐకే వాళ్ళు అయితే అర్బన్ కంపెనీకి టైఅప్ అయిందంట. అందుకని వాళ్ళు బిగిస్తేనే బాగుంటుందని, మనం బిగించుకోవచ్చు అన్నారు, కానీ వాళ్ళు బిగిస్తేనే బాగుంటుందని ఇంకా వాళ్ళది బుక్ చేశాడు. రేపొద్దున 11:30 కల్లా వస్తారు ఫిట్టింగ్ చేయడానికండి. ఇటువంటి ఏమన్నా ఐక్యా ప్రోడక్ట్స్ కొనుక్కున్నప్పుడు అర్బన్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే రిక్వెస్ట్ బుక్ చేయొచ్చండి ఫిట్టింగ్కి, అసెంబుల్ చేయడానికి. సో వీళ్ళైతే ప్రొఫెషనల్గా చేస్తారు, మనకైతే ఐడియా ఉండదు. ఐకే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఎలా అసెంబుల్ చేయాలో, బట్ మనం అయితే అసెంబుల్ చేయలేము. వీళ్ళ దగ్గర అయితే పవర్ టూల్స్ ఉంటాయండి, చూస్తున్నారు కదా. ఇలా పవర్ టూల్స్ ఉండడం వల్ల ఈజీగా అసెంబుల్ చేస్తారు. ఫస్ట్ ఫ్రేమ్స్ అన్ని విడదీసి 4 వైపులా పెట్టారండి, పెట్టి దాన్ని అయితే అటాచ్ చేశారు. దాని సైడ్స్ అయితే సపోర్ట్ కింద ఉండేటట్టు ఒక బాక్స్లో వచ్చిన ఐరన్వి డ్రిల్ చేసి ఫిట్ చేశారండి. మధ్యలో అటు ఇటు సైడ్స్ అయితే పెట్టారు. తర్వాత ఏమో ఈ ఫ్రేమ్ ఉంది కదా, మనం హెడ్ సైడ్ పైకి వస్తుంది, ఇది కూడా ఫిట్ చేసి మధ్యలో ఇవన్నీ కూడా ఫిట్ చేశారు. చెప్పాను కదండి ఎక్కువ ప్రైస్ ఉంది, మధ్యలో సపోర్ట్ ఎక్కువ రెసిస్ట్ చేస్తుంది అని చెప్పాను కదా, అది కూడా ఫిట్ చేశారు. దీనికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకున్నారు, 500 రూపీస్. బెడ్ ఫిట్ చేయడానికి అయితే 1000 రూపీస్, టోటల్ 1500 రూపీస్ అయితే అయింది. ఈ మ్యాట్రస్ చూసారు కదా, ఇది వాక్యూమ్ కంప్రెస్డ్ మ్యాట్రసెస్ అండి. ఓపెన్ చేయగానే ఒకేసారి ఎక్స్పాండ్ అయిపోద్ది. ఇది 8 inches ఉంటుంది అన్నమాట హైట్. విడ్త్ అయితే 6x6. మ్యాట్రస్ ఎక్స్పాండ్ అయ్యాక కవర్ రిమూవ్ చేస్తామండి. దీనికి స్టోరేజ్ బాక్సెస్ కూడా వస్తాయని చెప్పాం కదా, ఆ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఫిక్స్ చేశారు. ఫిట్ చేసి దీనికి వీల్స్ అయితే ఉంటాయి, అవి కూడా అటాచ్ చేసి దానికి బెడ్ కింద అయితే స్టోరేజ్ కింద అయితే పెట్టారు. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది, అన్నీ కూడా బాగా ఫిట్ చేశారు. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు చెప్పినంతే చేశారు. సో టోటల్ అయితే 1500 అయిందండి వీళ్ళకి. సర్వీస్ అయితే బాగుంది. బెడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కవర్స్ అని మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అవి తీసుకున్నాము, బెడ్షీట్స్ అన్ని తీసుకున్నామండి. ఇప్పుడు అన్నీ వేస్తున్నారు చూద్దరు. అని ఈ వైట్ కలర్ ప్రొటెక్టర్ ఒకటి తీసుకున్నామండి, ఇది వాటర్ ప్రూఫ్ది. ఇది ఒకటి ఎలాస్టిక్తో వస్తుంది, అలాగే ఇంకోటి ఎలాస్టిక్తో వచ్చే బెడ్షీట్ కూడా తీసుకున్నాం, అవి కూడా వేసి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫిల్లోస్ ఎయిర్ కంప్రెషన్తో వస్తుంది, అది కూడా రిమూవ్ చేసి పిల్లో కవర్స్ అయితే వేసాం. సో ఇవన్నీ కూడా ఐకియాలోనే తీసుకున్నామండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.